మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇసాకును కనెను, ఇసాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను. యూదా తామరునందు పేరెసును జేరాహును కనెను. పేరెసు ఎస్రోనును కనెను. ఎస్రోము ఆరామును కనెను. ఆరాము అమినాదాబును కనెను. అమినాదాబు నయోసోనును కనెను. నయోసోను సల్మానును కనెను. సల్మాను రాహాబునందు బోయాజును కనెను. బోయాజు రూతునందు ఓబేదును కనెను. ఓబేదు యెషయాని కనెను. యెషయా రాజైన దావీదును కనెను. ఊరియా భార్యగా నుండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను. సొలొమోను రెహబామును కనెను. రెహబాము అబీయాను కనెను. అబియాను ఆసాను కనెను. ఆసా యెహోషాపాతును కనెను. యెహోషాపాతు యెహోరామును కనెను. యెహోరాము ఉజ్జియాను కనెను. ఉజ్జియా యోతామును కనెను. యోతాము ఆహాజును కనెను. ఆహాజు హిజ్కియాను కనెను. హిజ్కియా మనష్షేను కనెను. మనష్షే ఆమోనును కనెను. ఆమోను హోషేయను కనెను. యూదులు బబులోనుకు కొనుపోబడిన కాలములో హోషేయ యెకొన్యాను అతని సహోదరులను కనెను. బబులోనుకు కొనుపోబడిన తరువాత యెకొన్యా షయల్తీయేలును కనెను. షయల్తీయేలు జెరుబ్బబేలును కనెను. జెరుబ్బేలు అబీహూదును కనెను. అబీహూదు ఎల్యాకీమును కనెను. ఎల్యాకీము ఆజోరును కనెను. ఆజోరు షాదోకును కనెను. షాదోకు ఆకీమును కనెను. ఆకీము ఎలీహూదును కనెను. ఎలీహూదు ఎలియాజరును కనెను. ఎలియాజరు మత్తానును కనెను. మత్తాను యాకోబును కనెను. యాకోబు మరియా భర్త అయిన యోసేపును కనెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీయు 14 తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనుపోబడిన కాలము వరకు 14 తరములు. బబులోనుకు కొనుపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. క్రీస్తు జననం విధమెట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపుకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా నుండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడైయుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ నిర్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినది. ఆమె యొక్క కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టెను అని ప్రభువు తన వాక్య ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. యోసేపు నిద్రమేల్కొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను.